హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, కరెక్ట్ షేప్ మనకి ఎవరైనా కొలత బ్లౌజ్ ఇచ్చింటే అలాగే కట్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్లేస్లో హార్మోల్ షేప్ దగ్గర వచ్చేసి హెచ్చు తగ్గులు అయితే వచ్చేస్తుందండి చాలామందికి. ఆ ప్రాబ్లం కూడా రాకున్నట్టు ప్రతిదీ కూడా కొలత బ్లౌజ్ లాగానే మనం కొలతలు ఎలా తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి, ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అండి. పర్ఫెక్ట్గా ఇలానే వాళ్ళు స్టిచ్చింగ్ చేయమని చెప్తున్నారనమాట. పర్ఫెక్ట్గా వాళ్ళకి సరిపోయింది కూడా. ఓకేనా, చాలామందికి ఈ ప్లేస్లో వచ్చేసి కొంచెం ఎక్కువగాను తక్కువగాను వచ్చేస్తుంది. అది ఎందుకంటే హార్మోల్ ఎక్కువగా పెట్టేసుకుంటారు, లేదంటే తక్కువగా పెట్టేసుకుంటారు. ఈ యొక్క హార్మోల్ రౌండ్ అప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా రాదు. అప్పుడు చంక దగ్గర వచ్చేసి కొంచెం రింకల్స్ లాగా కూడా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ కొలత బ్లౌజ్ లాగానే హార్మోల్ రౌండ్ వస్తే మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా, ముందుగా నేను కింద వైపు 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టాను. చూడండి, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఒక్క ఫోల్డ్ చేసి ఇలా మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత నీట్గా ఈ కింద వైపు 1/2 ఇంచ్కి స్ట్రైట్గా ఒక మార్క్ పెడుతున్నాను. కింద ఏమైనా క్రాస్గా క్లాత్ ఉంటే కనుక మీరు దాన్ని కట్ చేసిన తర్వాత క్లాత్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని తర్వాత 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ కొలత బ్లౌజ్లో ఒరిజినల్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకుంటున్నాను. ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు ఇక్కడ 14 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా మనకి బ్లౌజ్ హైట్ అయితే వచ్చింది. పైన షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. కింద ఖర్చుల కోసం హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ మనం తెలుసుకోవాలి. ఈ బ్లౌజ్ ఏ చెస్ట్ మెజర్మెంట్ అని కరెక్ట్గా చూడండి. ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ మనకి సైడ్ స్టిచ్చెస్ వరకు చూసుకున్నట్లయితే 8.75 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా, అదేవిధంగా మనం ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇటువైపు సైడ్ స్టిచ్చెస్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 8.35 ఇంచెస్ ఉంది. మనం బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా ఫోల్డింగ్ మీద కొలుచుకుంటే 8.35 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కొలుచుకుంటే మనకి ఇక్కడ దాకా మనకి 8.35 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 8.35 ఇంచెస్ని 4 భాగాల్లో తీసుకోవాలన్నమాట, కొలుచుకోవాలి. చూడండి, రెండో భాగం మనకి 17.5 ఇంచెస్ వచ్చింది. నాలుగో భాగం వచ్చేసి మనకి 35 చెస్ట్ సైజ్ అయితే వచ్చింది. ఓకేనా, 35 చెస్ట్ సైజ్ అయితే ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది. ఇలా మనం పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత చూడండి, బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇదే రౌండ్ నెక్కే కావాలి అని చెప్పాలనుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టుకుని చూడండి, ఇక్కడ దాకా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ దాకా అయితే ఇక్కడ దాకా చేసుకున్నాం కదా, పై వైపు ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం పోతుంది. పైపింగ్ వేసుకున్నా కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం హెమ్మింగ్ ఖర్చులు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చుల కోసం పోతుందన్నమాట. ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టి ఈ రౌండ్ నెక్ని నేను ఇలానే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ముందుగా మనకి షోల్డర్ ఎంత ఉన్నదో ఈ బ్లౌజ్కి అని చూసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా మనం బ్లౌజ్ని పెట్టుకుంటే షోల్డర్ వచ్చేసి నాకు ఇక్కడ 5.5 ఇంచెస్ వరకు ఉందండి. 5.5 ఇంచెస్ షోల్డర్ వరకు ఉంది. అక్కడికి నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను. కరెక్ట్గా మనకి ఇదే బ్లౌజ్ మెజర్మెంట్తో అయితే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నాం కదా, చూడండి షోల్డర్ అనమాట. ఎటువైపు ఖర్చుల కోసం కూడా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్, ఇక్కడ కరెక్ట్గా నెక్ ఎంత విడుతుందో అక్కడికి మార్క్ చేసి ఒక 1/2 ఇంచెస్ నా వైపు మార్క్ చేసుకున్నాను. మెజర్మెంట్తో అయితే చూడండి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అయితే ఉంది. మిగతాది మనకి షోల్డర్ వస్తుంది. ఓకేనా, ఈ రౌండ్ నెక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఈ మార్క్ని కూడా చేసుకోవాలి. అంటే కటింగ్ చేసుకున్నప్పుడు మనం ఖర్చులతో తీసుకున్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అప్పుడే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా అదే మెడ వస్తుందన్నమాట. వెడల్పుగా రాకున్నట్టు కరెక్ట్గా మనకి వాళ్ళ ఒక కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇలా మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చింది, ఆ తర్వాత షోల్డర్ కూడా ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద వైపు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ చూడండి, ఇక్కడ దాకా మార్కింగ్ ఉంది కదా, ఇక్కడికి వేసినాను. ఆ తర్వాత డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా డాట్కి 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. కింద ఈ విడ్త్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసి డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచ్ తీసుకుంటే పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లానే మనకి కటింగ్ వస్తుంది అనమాట. ఓకేనా,
ఇప్పుడు మనం ఇలా బ్లౌజ్ని తీసుకుని చూడండి, ఈ హార్మోల్ దగ్గర నుంచి ఈ కింద వరకు ఇక్కడ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా హైట్ కొలుచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 7.35 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఈ మార్క్ దగ్గర నుంచి కింద చూడండి, 1/2 ఇంచ్ మార్క్ని వదిలేసి ఈ మార్క్ దగ్గర నుంచి 7.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ పీస్ అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు మనకి అక్కడ ఒరిజినల్ ఎంత వచ్చింది, 7.35 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనం 8.35 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద ఖర్చుల కోసం, పైన చంక భాగాల్లో ఖర్చుల కోసం రెండు కూడా కలిపి వస్తుందన్నమాట. చూడండి మరొకసారి 7.35 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ చూడండి మనం 8.35 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా 8.35 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ మనకి ఎంత వచ్చింది, 35 చెస్ట్ సైజ్ అంటే 4వ భాగం 8.35 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్. ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్ట్రైట్గా లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాము. 6 ఇంచులు హార్మోల్ లెంత్ అయితే వచ్చింది. కొలత బ్లౌజ్లో ఇలాగే ఉంది, అలాగే మనం కూడా మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ పైన ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఈ హార్మోల్ లెంత్ ప్లేస్లో కూడా అంతే ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా మార్క్ చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 40 చెస్ట్ సైజ్ కన్నా ఎక్కువ ఉంటే మీరు 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుని నీట్గా నేను ఇక్కడ హార్మోల్ షేప్ని డ్రా చేస్తున్నాను. అయినా కూడా మనం ఇక్కడ కొలుచుకోవాల్సి ఉంటుందండి, కొలత బ్లౌజ్లో నుంచి కూడా కొలుచుకోవాలి. ఓకేనా. ఇలా హార్మోల్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్లో చూడండి, ఈ హార్మోల్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే చూడండి, స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూసుకుంటే మనకి ఇక్కడ 8.5 ఇంచెస్ ఒక గీత ఎక్స్ట్రాగా ఉంది. అంటే 8.5 లోపల అయితే ఉందన్నమాట. ఓకేనా. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా మనకి ఈ బ్లౌజ్లో వచ్చిందా అని ఒకసారి కొలుచుకోవాలి. ఎలా కొలుచుకోవాలి అంటే పైన షోల్డర్ ఖర్చుల కోసం ముందుగా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల కోసం అనమాట. సైడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ మొత్తం 1/2 ఇంచ్ క్లాత్ మనకి ఖర్చుల కోసం పోతుంది. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. చూడండి మనకి కరెక్ట్గా ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది. మనకి కొలత బ్లౌజ్లో ఎంత వచ్చింది, 8.5 ఒక గీత ఎక్స్ట్రాగానే వచ్చింది. కాబట్టి కొంచెం మనకి ఒక గీత అలా ఎక్స్ట్రాగా వచ్చినా కూడా నో ప్రాబ్లం అండి. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొంచెం మనం ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఒక గీత వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇంత కొంచెం హెచ్చు తగులు వచ్చినా నో ప్రాబ్లం. మరి ఎక్కువగా హెచ్చు తగులు వచ్చేస్తే కనుక మనకి చంకల్లో వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుందనమాట, వేరేలా వచ్చేస్తుంది. అలా చేసుకోకున్నట్లు కొలత బ్లౌజ్ నుంచి ఇలా మెజర్మెంట్ తీసుకుని మార్క్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క హార్మోల్ రౌండ్ని ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్లో ఈ విధంగా కొలుచుకుని తర్వాత కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కొలత బ్లౌజ్లా కట్ చేసుకున్నాం కదా. నేను ఇదే రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ని కూడా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి కదా. చూడండి ఈ బ్లౌజ్ని మనం ఈ విధంగా ఇక్కడ డాట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా డాట్ మార్క్ వస్తుందన్నమాట. ఈ ప్లేస్లో వచ్చేసి కొలత బ్లౌజ్ అటువైపు ఇటువైపు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, ఏ చెస్ట్ సైజ్ అయినా సరే. ఆ తర్వాత డాట్ హైట్ కొలత బ్లౌజ్లో చూడండి 4.5 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ కింద వైపు వదిలేసుకోవాలి. దాన్ని వదిలిన తర్వాత 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. నీట్గా మనకి డాట్ కూడా వచ్చేసింది. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, ఫోల్డింగ్ సైడ్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఓకేనా. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే గనక చూడండి ఇక్కడ మనకి కొలత బ్లౌజ్లో 4 టక్స్లు అయితే ఉందన్నమాట. ఇలాగే నేను కూడా మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్, ఇలా పట్టి చూసుకుంటే మనకి స్ట్రైట్గా ఉంది, స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ముందుగా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం అనమాట. అందుకోసం ముందుగానే ఇలా ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్లో మనం 5.5 పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి ఖర్చుల కోసం మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 5.5 ఇంచులు వస్తుందన్నమాట. ఇలా మనం దీన్ని మార్కింగ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలా ఖచ్చితంగా అంటే ఆ ఖర్చులు తీసుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది నెక్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. ఓకేనా.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా హార్మోల్ రౌండ్ తీయడానికి. ఫ్రంట్ పార్ట్లో 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే బ్యాక్ పార్ట్లో 1.5 తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని నీట్గా మనం ఫ్రంట్ హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ మెజర్మెంట్ మనకి 8.5 ఇంచెస్ కదా. ఇక్కడ చూడండి మనం ఖర్చుల కోసం కూడా కలిపి 9 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేశాను. ఓకేనా, 9 ఇంచులు ఎందుకంటే ఉక్స్పట్టి కాజాపట్టి ఖర్చుల కోసం ముందుగా మనం ఒక 1/2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ కూడా మనకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొలత బ్లౌజ్ తీసుకుని చూడండి పైన షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉక్స్పట్టి వైపు ఉండే కొలత బ్లౌజ్ తీసుకున్నాను. ఓకేనా, ఉక్స్పట్టిని మనం నెక్ తీసుకోవాలి. ఇలా పెట్టుకుని ఈ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నీట్గా రౌండ్ లెక్క లేదనమాట, కొంచెం యూ షేప్లా ఉంది. అందుకోసం కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచెస్ నా వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అది ఎందుకంటే హెమ్మింగ్ ఖర్చుల కోసం అని అప్పుడే చెప్పాను కదా. చూడండి కరెక్ట్గా మనకి కొలత బ్లౌజ్లో అప్పుడే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఖర్చుల కోసం ఇలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ వేస్తాము. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచెస్ నా వైపుకి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కొత్తగా కటింగ్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. కాబట్టి కొంచెం వీడియో లెంతీగా అవ్వచ్చండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి 7 ఇంచెస్ అయితే నెక్ హైట్ వచ్చింది. ఫ్రంట్ నెక్ హైట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి 6.5 ఇంచులే వస్తుంది. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడండి క్రాస్ పట్టి ఈ రెండు మనం జాయింటింగ్ చేసిన క్లాత్ ఉంది కదా, ఇక్కడికి కొలుచుకోవాలి. మనకి 4.5 ఇంచులు అయితే వచ్చింది. బట్ మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. అలాగే అక్కడ డాట్ అయితే పెట్టుంటాం కదా, ఆ డాట్ కోసం మనకి 1/2 ఇంచ్ పోతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ కింద మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా 4.5 ఇంచులు మనకి అక్కడ వచ్చింది. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని 5.5 ఇంచుల దగ్గరికి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, కొలత బ్లౌజ్ లాగానే మనకి ఉక్స్ పట్టి యొక్క లెంత్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు ఈ లెంత్ మనం 5.5 పెట్టుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఖర్చులో కూడా కలుపుకుంటున్నాను. ఇలా ఖర్చులు కూడా కలుపుకొని కరెక్ట్గా నేను ఇక్కడ ఖర్చుల పాయింట్ దగ్గర నుంచి పైనుంచి కరెక్ట్గా ఇలా పెడుతున్నాను. చూడండి ఇక్కడ దాకా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి హైట్ ఇక్కడ దాకా వచ్చింది. కరెక్ట్గా ఈ హైట్ని మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా, ఫ్రంట్ హైట్ కూడా మనకి ఇప్పుడు వచ్చేసింది. చూడండి ఖర్చుల పాయింట్ కూడా కలుపుకొని వచ్చింది. ఇప్పుడు అదే బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుని మనం అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ అనమాట, ఈ డాట్నే మనం అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటాము. డాట్ లెంత్ ఎక్కడ దాకా ఉంటుంది అక్కడ దాకా అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్ కూడా మనకి డాట్ మెజర్మెంట్ వచ్చింది. ఓకేనా, ఈ 2 మార్కులు మనం కొలత బ్లౌజ్లో నుంచి వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉక్స్ ఇక్కడ చూడండి ఇక్కడ దాకా ఉంది కదా, ఇప్పుడు ఈ ఉక్స్ పటన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కొలుచుకుంటే మనకి 3.5 ఇంచులు అయితే వచ్చింది కదా. మనం ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3.5 ఇంచెస్ తీసుకుని మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ మార్క్ కూడా నేను ఇప్పుడు వేయడం చూపిస్తున్నాను. ఈ డాట్ విడ్త్ వచ్చేసి ఎంత పెట్టినారంటే కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 1.5 ఇంచెస్ అయితే ఉంది. ఇటువైపు 1.5 ఇంచెస్ తీసుకుని మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్క్ దగ్గర నుంచి అటువైపు 1.5 ఇంచెస్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ మార్క్ దగ్గర నుంచి ఇలా మనం 5.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా షేప్ తీసేసుకున్నాం. ఓకేనా, ఇది మనకి కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి డాట్ కోసం ఈ కింద మార్క్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టి అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఉక్స్ పట్టి దగ్గర ఉండే డాట్ కూడా మార్క్ చేశాను. చూడండి ఈ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి పైనుంచి మనకి 11 ఇంచెస్ వరకు ఉంది. పైన షోల్డర్ ఖర్చుల కోసం పోతే మనకి 10.5 ఇంచెస్ అయితే అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 డాట్ మధ్యలో మనం ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇటువైపుకు ఒక మార్క్ పెట్టేసుకుని అటు ఇటు 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మనం డాట్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. కొలతలతో అయితే చూడండి పైనుంచి కరెక్ట్గా మనకి 6.5 ఇంచుల దగ్గరికి మధ్యలో మార్క్ వచ్చింది. అటు ఇటు 1.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2 డాట్ మధ్యలో మనకి 1.5 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది. అంతే గ్యాప్ మనకి ఈ డాట్ దగ్గర కూడా ఉండాలి. అలా చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఈ 3 డాట్లు కూడా పెట్టుకున్నాం కదా. కొలత బ్లౌజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 4వ డాట్ కూడా ఉందన్నమాట. చూడండి ఈ చంక పాయింట్లో పైన హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను. ఖర్చుల కోసం కలుపుకున్నాను. క్రాస్ పట్టి ఫ్రంట్ పట్టి ఇక్కడ దాకా ఉంది కదా, కింద వైపు కూడా ఖర్చుల కోసం కలుపుకోవాలి. ఈ మొత్తం మనకి ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి 6.5 ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో కలిపి కూడా. ఇప్పుడు డాట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. డాట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను కాబట్టి ఈ డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటే 6.5 ఇంచెస్లో మనం 7 ఇంచెస్ వస్తుంది. హాఫ్ ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఓకేనా, అప్పుడు మనం పావు ఇంచ్ మాత్రమే డాట్ పెట్టాల్సి ఉంటుంది. అలా చూసుకుని కరెక్ట్గా ఇక్కడ మార్క్ పెట్టుకుని ఈ విధంగా షేప్ని డ్రా చేశాను. ఇక్కడ డాట్ మార్క్ పావు ఇంచి పెడితే మనకి కరెక్ట్గా 6.5 ఇంచెస్ ఇక్కడ లెంత్ అయితే వస్తుంది. కొలత బ్లౌజ్లో కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం అలాగే కట్ చేసుకోకూడదు. చూడండి ఈ క్రాస్ పట్టి యొక్క విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం ఎలా కొలుచుకోవాలి అంటే చూడండి ఇక్కడ పావించి ఈ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ పాయింట్ వరకు 2.5 ఇంచెస్ అయితే వచ్చింది. అదే 2.5 ఇంచెస్ దగ్గర నుంచి చూడండి ఇటువైపు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చుల కోసం మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ ప్లేస్లో. ఓకేనా, ఇలా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కొలుచుకుంటే ఇక్కడ డాట్ పెట్టుకున్నప్పుడు క్లాత్ తగ్గుతుంది కదా, స్టిచ్చింగ్ పాయింట్ మనకి అక్కడి వరకు వస్తుంది అనమాట. ఓకేనా, ఆ క్లాత్ మనం తప్పకుండా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా, ఇక మనం 4th డాట్ మార్కింగ్ చేసుకోవాలి కదా. ఈ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా 2.5 ఇంచెస్ మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని 4th డాట్ పెడుతున్నాను. అటు ఇటు పావు ఇంచెస్ మాత్రమే మనం డాట్ పెట్టాలి. అంతే క్లాత్ మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాము కాబట్టి. ఓకేనా, మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే డాట్ పెట్టుకోవడం రావాలండి అంటే ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. కొలత బ్లౌజ్ లాగానే అద్ది గుద్దినట్లు మనం ఎలా అయితే డాట్ పెట్టుకోవాలి అని క్లియర్గా చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి మనకి 6.5 ఇంచెస్ అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుని ఈ యొక్క హైట్ని మార్కింగ్ చేసుకున్నాము. ఎందుకంటే పావు ఇంచెస్ మనం ఇక్కడ 4th డాట్ పెడుతున్నాం కాబట్టి. ఓకేనా, ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఇంతే, మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఇప్పుడు కట్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు ఈజీగా అందరికన్నా ముందుగానే చూడొచ్చు. ఓకేనా, ఇలా నీట్గా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదా. ఈ నెక్ దగ్గర కూడా చూడండి మనం పావు ఇంచెస్ మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం. ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ కొలత బ్లౌజ్లో ఇదే షేప్ ఉంది కాబట్టి నేను అలాగే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే అదే షేప్ని కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా మనకి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అనమాట. వీడియో క్లిప్ మిస్ అయింది లైనింగ్ క్లాత్ మీద, అందుకే మీకు ఒరిజినల్ క్లాత్ మీదనే కటింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇలా చూడండి ఒక ఫోల్డింగ్ అయితే ఉంది కదా, ఇలా ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే పెట్టుకుంటున్నాను. నేను బార్డర్నే పెడుతున్నాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా హ్యాండ్స్ పొడవు ఎంత కావాలో చూసుకోవాలి. చూడండి కింద వైపు నేను హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం పెట్టుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి ఈ పై వైపు కూడా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హార్మోల్ రౌండ్ వచ్చేసి కొలత బ్లౌజ్ లాగానే కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఇదే హ్యాండ్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ కింద వైపు లూజ్ కరెక్ట్గా మార్క్ చేశాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది కదా, ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి బ్లౌజ్ వైపు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా, ఈ చంక భాగంలో ఈ 2 జాయింట్ చేసినప్పుడు ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఇలా తీసుకున్న తర్వాత అదే విధంగా చూడండి ఇక్కడ కూడా 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అంటే ఈ మొత్తం హార్మోల్ రౌండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసి 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. చూడండి మనకి స్టిచ్చింగ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఒరిజినల్ స్టిచ్చింగ్ పాయింట్. ఖర్చుల కోసం కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఆ తర్వాత చూడండి హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకున్నామంటే 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను. నీట్గా హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా
నెక్స్ట్ ఫ్రంట్ కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి కదా. ఫ్రంట్ కర్వ్ షేప్ కూడా నేను ఇక్కడే మార్కింగ్ అయితే చూపిస్తాను. చూడండి, పైనుంచి 1 ఇంచ్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ 2 డాట్ మధ్యలో టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్క్ పెట్టుకుని 1/2 ఇంచ్ ఫ్రంట్ లోత్ అయితే తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి లాస్ట్లో అయితే ఫ్రంట్ లోత్ కట్ చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ లైనింగ్ క్లాత్తో కట్ చేస్తాను కాబట్టి. మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియోలో ఫ్రంట్ లోత్ కూడా కట్ చేస్తాను, లేదంటే ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఫ్రంట్ లోత్, ఇలాగే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారంగానే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. కరెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ లాగానే హ్యాండ్స్ కటింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి. మీరు ఒకసారి క్లాత్ని చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు హ్యాండ్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లాత్ ఒకవేళ తక్కువగా ఉంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోవాలి. క్లాత్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ చేస్తున్నాను. ముందుగానే లెంతీ హ్యాండ్స్ని కట్ చేసుకున్నాను. అందుకే మీరు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే కనుక ముందుగా మెజర్మెంట్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ని కట్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ముందుగానే కట్ చేసుకున్నాము. ఈ బార్డర్ వచ్చేసి మనం ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ బార్డర్ని నేను అలాగే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టి మార్కింగ్ చేసుకోవడం అయితే చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి 2 క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను కదా. ఉక్స్ పట్టి దగ్గర నుంచి క్రాస్ పట్టి మెజర్మెంట్ చూసుకుంటే హైట్ వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా, మనం ఖర్చులతో కలిపి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది, అంటే ఖర్చులతో కలిపి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ ఉండే దగ్గర నేను ఇక్కడ 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను. ఓకేనా, ఖర్చులతో కలిపి 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను. ఇది మనకి ఉక్స్ పట్టి దగ్గరికి వస్తుంది. బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ని కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా మార్క్ పెట్టుకుని చూడండి, ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచ్కి ఒక మార్క్ పెట్టి ఇక్కడ కింద వైపు 3/4 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను షేప్ కోసం. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత నీట్గా క్రాస్ పట్టి షేప్ని మార్కింగ్ చేసేసుకోవాలి. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే పర్ఫెక్ట్గా మనకి ఇది కూడా వచ్చేస్తుంది క్రాస్ పట్టి. ఓకేనా, చూసారుగా ఫ్రెండ్స్, మనం కొలత బ్లౌజ్ లాగానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టి మొత్తం కూడా ఎలా కట్ చేసుకున్నామో ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.